నాన్న నువ్వేం చదువుతున్నావు? పేరెంట్స్ ఏం చేస్తారు? ఇక్కడ స్కూల్లో ఎలా ఉంది? గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేనైతే 10th క్లాస్ చదువుతున్నా. మా అమ్మ నాన్న ఏమో వ్యవసాయం చేసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలా బాగుంటుంది ప్రభుత్వం. హ్మ్. ఇక్కడ రోజు మీల్స్ కూడా చాలా బాగుంటున్నాయి. కిందటి ఉన్న ప్రభుత్వం కన్నా ఈ మీల్స్ ప్రభుత్వం చాలా బాగుంటుంది. హ్మ్. కిందటి ప్రభుత్వంలో 50% తినేవాళ్ళు ఇప్పుడు మొత్తం తింటున్నారు. అందరూ హ్మ్. ఇష్టపడి తింటున్నారు. సో సన్న బియ్యంతో పెడుతున్నారు. మెనూ కూడా దేనికి అది సెపరేట్ గా ఉంటుందా? ఆ, ఆ? ఒక రోజు పెట్టింది ఇంకో రోజు ఆహా, పెడుతుందా? కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మీల్ పెడుతున్నారు. ఒక్కొక్క ఐటమ్ అంటే పిల్లలు ఎక్కువగా తింటారని ఒక్కొక్క ఐటమ్ పెడుతున్నారు. ఎగ్ కూడా ఫ్రై చేసి పెడుతున్నారు. ఎగ్ ఫ్రై చేసి పెడుతున్నారు. పిల్లలు ఒకవేళ ఉట్టిగా తినలేరని ఫ్రై చేసి దాని మీద సాల్ట్ పెప్పర్ వేసి పెడుతున్నారు. అమ్మ వాళ్ళకి కొంచెం పని తగ్గింది అనుకోవచ్చా? ఇంటి చా- దగ్గర వాళ్ళు బాక్సులు పెట్టాలి. చాలా తగ్గింది. ఆ, అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోతారు. మళ్ళీ మనం పొద్దున్నే మన క్యారేజ్ అంటే వాళ్ళు టెన్షన్ గా చేసుకుంటారు కదా. అవును. అదే ఇక్కడ గవర్నమెంట్ మీల్ కాబట్టి వాళ్ళు ఏమి వండుకోకుండా వెళ్ళిపోతారు. మనం ఇక్కడ వచ్చి ఫ్రీగా తినొచ్చు. ఉమ్, డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం. ఉమ్. సో మీకు యూనిఫామ్లు కానీ అసలు మీ యూనిఫామ్ చూస్తుంటే ఏదో ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ స్కూల్ ఎలా ఉందిరా? మీకు యూనిఫామ్ నచ్చిందా? నిజం చాలా నచ్చింది. ఏదో కొత్త లుక్ వచ్చింది అందరికి. ఒక ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్స్ లో చదువుతున్నట్టుంది. Corporate school. కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్నట్టుంది. ఉమ్. సో దానికి తగ్గట్టుగానే ఈ రోజున టీచర్స్ కూడా మీకు లెసన్స్ చెప్పడం కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ వచ్చి చెప్పడం కానీ మీకు ఎలా చెప్తున్నారమ్మా? టీచర్స్ మేమైనా క్వశ్చన్స్ అడిగితే వెంటనే రెస్పాండ్ అయిపోయి ఎలా ఆన్సర్ చేయాలో మన నిత్య జీవితంలో ఎలా జరుగుతాయి ఆ క్వశ్చన్ ఆన్సర్ బాగానే ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నారు. నువ్వేం చదువుతున్నావు? ఏంటి పేరెంట్స్ నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ నాన్న ఇక్కడ వ్యవసాయం చేస్తారు. స్కూల్లో అన్నీ ఇప్పుడు వచ్చినవన్నీ బాగున్నాయి. అంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా బాగుంది. అందరూ ప్లేట్స్ అందరు తెచ్చుకుంటున్నారు. క్యారేజెస్ ఎవరు తేవట్లేదు. మాక్సిమం స్కూల్ అంతా ప్లేట్స్తోనే వస్తున్నారు. సో మీకు నచ్చిన మెనూ ఏంటి? ఈ వారం రోజుల్లో పలానా రోజు ఈ మెనూ నాకు ఇష్టం, నా ఫేవరెట్ ఈ రోజు పులిహోరే. మంగళవారం వస్తే అందరూ పులిహోర చాలా అందరూ ప్లేట్స్ తో వస్తారు. సో దానికి తగ్గట్టు ఎనర్జీ ఫుడ్ అని కానీ ఇప్పుడు రాగి ప్రోటీన్స్ తో ఉన్న ఫుడ్, చిక్కీ, ఎగ్ కానీ మొత్తం అన్ని బాగుంటాయి. సో అమ్మ వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? మీకు భోజనాలు వండి పెట్టాయి వాళ్ళకంత అంటే పొద్దున్నే టెన్షన్ వాళ్ళు ఏం పనులకి లేదు. వెళ్ళి అందరూ ప్లేట్స్ తో వస్తున్నారు. మొత్తం క్లాస్ మొత్తం ప్లేట్స్ లో వస్తున్నారు. ఇక్కడే తింటున్నారు. సో తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా మీ అమ్మగారు వాళ్ళకి పడ్డాయి. ఆ? పడ్డాయి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరికి ఆ. ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి పడి డబ్బులు. ఏం చేశారా ఆ డబ్బులతో? ఏం చేస్తున్నారు ఏంటి? మేమైతే సైకిల్స్ కొనుక్కున్నాం. ఎందుకంటే ఒక టైంలో మేము అడిగినప్పుడు మా పేరెంట్స్ ఇవ్వలేకపోయారు. చాలా దూరం నుంచి మేమైతే నడుచుకుంటా వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఈ 13,000 పడేసరికి మేము సైకిల్స్ కొనుక్కున్నాం. ఇంకా మిగతా హ్యాపీగా సైకిల్ వేసుకుని వచ్చేస్తున్నారు స్కూల్ కి. ఏమైనా తెచ్చుకోవాల్సి వస్తుందా? మీరు బాక్సులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, బుక్స్ అన్ని ఇక్కడే. అవును, యూనిఫామ్లతో సహా. శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విద్యామిత్రతో మాకైతే అన్ని వచ్చినాయి. కిట్తో మాకు షూస్ వచ్చినాయి, బెల్ట్ అండ్ బాయ్స్ కి యూనిఫామ్ అయితే చాలా బాగుంది. గతంలో ఎవరు బొమ్మ ఉండేది? ఎవరి పేర్లు ఉండేవి గుర్తుందా మీకు ఏమన్నా? సో లోకేష్ గారు ఇవన్నీ చేయడం మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. యంగ్ నాయకుడిగా పిల్లలు బాగా అర్థం చేసుకున్న నాయకుడు ఎవరు? లోకేష్ గారు. సో ఏం చెప్తావు లోకేష్ గారికి? థ్యాంక్ యూ సో మచ్ లోకేష్. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్ సార్. అర్థం చేసుకుని మంచి మీల్స్, ఎగ్ ఫ్రై చేసి పెట్టడం అవన్నీ మాకైతే చాలా నచ్చినాయి. చిక్కీలు కూడా చాలా, బుక్స్ అవన్నీ మాకు ఇంట్లో ఏమి కొనుక్కోకుండా గవర్నమెంట్ నుండి వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఏం చదువుకుంటున్నారు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఈ రోజున మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ప్రభుత్వ స్కూల్స్ లో ఎట్లా ఉంటుంది ఏంటి? నా పేరు నితీష. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ నాకు మా మమ్మీ లేరు, చనిపోయారు. మా డాడీ ఫార్మర్. స్కూల్లో ఇప్పుడు మీల్స్ చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు అందరు ప్లేట్లు తెచ్చుకుంటున్నారు. అందరు ఇక్కడే తింటున్నారు. స్కూల్లో ఎవరు క్యారేజీలు తేవట్లేదు. డొక్కా సీతమ్మ పేరుతో చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు. చిక్కీ ఇస్తున్నారు. గురువారం ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. హెల్త్ కేర్ బాగా చూసుకుంటున్నారు. చిక్కీ, ఎగ్స్ అన్ని చాలా బాగా ఉంటున్నాయి సార్. టేస్ట్ చాలా టేస్ట్ గా ఉంటున్నాయి. గతంలో కొంచెం టేస్టీగా ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిందా టేస్టీ చాలా బాగున్నాయి.
సో మీ యూనిఫామ్లని కానీ బుక్స్ అని కానీ టెక్స్ట్ బుక్లు మొత్తం గవర్నమెంట్ మొత్తం అన్నీ మీకు అరేంజ్ చేస్తుంది కదా. లోకేష్ గారు ఆయన నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉంది అనుకుంటున్నాం? చాలా బాగుంది. ఏం చెప్పదలుచుకుందాం లోకేష్ గారికి? లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ. మాకు ఇవన్నీ ఇచ్చినందుకు, చిక్కీ, బ్యాగ్స్, యూనిఫామ్, బుక్స్ అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకంతో సహా స్కూల్ యూనిఫామ్లని, పుస్తకాలని, టెక్స్ట్ బుక్ మొత్తం సర్వం కూడా మీకు స్కూల్లోనే అందుబాటు అవుతున్నాయి కదా. ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. 3 సబ్జెక్ట్స్ 3 లాంగ్వేజెస్ ఒక టెక్స్ట్ బుక్లో ఇచ్చారు 7th 8th వాళ్ళకి. మాకు కూడా సిలబస్ కొద్దిగా తగ్గించి చాలా నాలెడ్జ్గా ఉన్న టెక్స్ట్ బుక్స్, మంచి మంచి లెసన్స్ అర్థమయ్యేటట్టు టీచర్స్ చెప్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ ఎలా ఉంది? మిడ్ డే మీల్స్ ఎలా అనిపిస్తుంది? ఈ సన్న బియ్యం వచ్చింది, అందువల్ల మేము అందరం ప్లేట్లు ఒకప్పుడు క్యారేజీలు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఫుడ్ బాగుంది కాబట్టి ప్లేటు తెచ్చుకొని వాటర్ బాటిల్ తెచ్చుకొని ఇక్కడే తిన్నాము. ఎలా ఉంటుందమ్మా? టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది సార్, సూపర్గా ఉంటుంది. అంటే నీకు నీ ఫేవరెట్ డే ఏంటి? నీ ఫేవరెట్ మెను, ఫుడ్ మెను? పప్పు, తోటకూర, వైట్ రైస్. బాగుంటుందా? బాగుంటుంది. సో చిక్కీ కామన్ గా ఇస్తారు, చిక్కీ కానీ ఎగ్ కానీ. అవును సార్. రాగి జావా అవి కూడా ఇస్తున్నారా? వస్తున్నారు సార్. సో ఎట్లా ఉంది మీ యూనిఫామ్లు చూస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఏంటి? బాగుంది. అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? అమ్మ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ మోడల్ యూనిఫామ్ ఇచ్చారు, మీకు కూడా బాగుంది యూనిఫామ్ అన్నారు. సో అమ్మ వాళ్ళకి కొద్దిగా పని భారం తగ్గింది అనుకోవచ్చు? చాలా తగ్గింది. పొద్దున్నే లేచి మీకు బాక్సులు పెట్టే పని లేదు సార్. హాయిగా వచ్చేసి మీరు ఇక్కడే భోజనం చేస్తున్నారు. టీచర్స్ ఎలా చెప్తున్నారు? టీచింగ్ ఎలా ఉంది? టీచర్స్ టీచింగ్ బాగా చెప్తున్నారు. పాయింట్ టు పాయింట్ డీప్ గా వెళ్ళి బాగా చెప్తున్నారు సార్. రైట్. నువ్వేం చదువుతున్నావు? ఏంటి మీ పేరెంట్స్? 10th క్లాస్ చదువుతున్నాను. మా పేరెంట్స్ వ్యవసాయం చేస్తారు. మాది ఊరే. మేము కూడా సైకిల్ వేసుకుని వస్తాం. పొద్దున్నుండి మా పేరెంట్స్కి ఎక్కువ పని లేకుండా బాగుంది, ఇప్పుడు అందుబాటులో ఉంది. పొద్దున్నే వచ్చేసి స్కూల్లో కూర్చుంటే మాకు సరిపోతుంది. ఒక ప్లేట్ తెచ్చుకుంది, వాటర్ బాటిల్ తెచ్చుకుంటే. రైస్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ బాగుంటుందా? టేస్టీగా చాలా బాగుంటుంది ఫుడ్. మాకు ఇవాళ చాలా ఫేవరెట్ మాకు పులిహార, పప్పు. మేము మామూలుగానే ఇక్కడ డైలీ ఇక్కడే తింటున్నాం. డైలీ యూనిఫామ్లు, నోట్ బుక్స్, సాక్స్, షూస్ మొత్తం సర్వం ఇక్కడే స్కూల్లో ఇస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగుంది. ఇప్పుడు ఒకప్పుడు కొద్దిగా చీప్ క్వాలిటీ వచ్చాయి, ఇప్పుడు బాగా ఉన్నాయి క్వాలిటీ కూడా. మాకు బాగా నచ్చినాయి. యూనిఫామ్ అయితే కలర్ చాలా బాగుంది. అంత ప్రైవేట్ స్కూల్ లాగా చేశారు ఇప్పుడైతే చాలా బాగుంది. మరి ఎడ్యుకేషన్ అంతా ఇదిగా మంచిగా చదువుతున్నారా? పోటీలు పడి అంటే ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడి ఈ రోజున మార్కులు సంపాదిస్తున్నారు. మీ సీనియర్లు అయితే 500, 550 అట్లా కూడా వచ్చింది చాలా లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది. ఎలా చెప్తున్నారు టీచర్స్? లెసన్స్ ఎలా చెప్తున్నారు? టీచర్స్ చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు మాకు చాలా హెల్పింగ్ చేస్తున్నారు. అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు పక్కన కూర్చోబెట్టుకుని మరీ చెప్తున్నారు. భయపడే పని లేకుండా, మాకు రేపు చదువుకునే పని లేకుండా బాగా చెప్తున్నారు. డబ్బులు పడ్డాయమ్మా మీ అమ్మ వాళ్ళందరికీ? డబ్బులు పడ్డాయా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ వాళ్ళు కూడా. ఇప్పుడైతే చాలా బాగుంది మొత్తం స్కూల్. ఇంత చేస్తున్నారు. లోకేష్ గారు మీకు మంత్రిగా ఉన్నాడు, ఆయన విద్యాశాఖ మంత్రిగా. లోకేష్ గారికి ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.